జయలక్ష్మీనారాయణ. ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉంది? ఆదాయం వీరికి 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ తులారాశి వారికి ఏంటంటే గనక శని 6వ ఇంట్లో ఉండడము, అలాగే గురువు 9వ ఇంట్లో ఉండడము భాగ్యస్థానంలో. ఇలా ఉండడం వల్ల వీరికి ఈ సంవత్సరం మునుపటి కన్నా అంటే కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా చక్కటి ఫలితాలని పొందే అవకాశం ఉంటుంది. గ్రహస్థితులు శని 6వ ఇంట్లో ఉండడం వల్ల, గురువు ఉచ్చస్థితికి చేరి ముఖ్య ఇళ్లను చూడడం వల్ల ధైర్యంగా కృషి, అలాగే చక్కటి అవకాశాలు, లాభాలు లభిస్తాయి వీరికి ఈ సంవత్సరం ప్రగతి విభాగాలు, ఆర్థిక మరియు లాభాలు మంచిగా ఉంటాయి. సామాజిక గుర్తింపు లభిస్తుంది. మొత్తం తులారాశి వారు ఈ సంవత్సరం ఎలా కనిపిస్తుంది అంటే, మీరు కృషి చేస్తే మీకు ఫలితాలు ఉంటాయి. కృషి చేశారంటే విజయం ఉంటుంది. కృషి చేశారంటే మీకు అనుకున్నది సాధించే అవకాశము ఉంటుంది. ఎందుకు అంటే కనుక ఆదిత్య మంగళ రాజయోగ ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఆనందము, ఐశ్వర్యము, శ్రేయస్సు పెరుగుతాయి. అలాగే కీర్తి పెరుగుతుంది. అందుకని మీరు వీలైనంత వరకుగా ప్రతి పనిని పట్టుదలగా చేయండి. పట్టుదలతో మీరు ఈ సంవత్సరం ఏ పని చేసినా కూడా దాంట్లో విజయాన్ని సాధించి తీరుతారు. పని ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం కూడా వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అలాగే ఉద్యోగం చేసుకునే వారికి ఏంటంటే కొత్త మార్పులు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ సహాయం లభిస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా ప్రభుత్వ సహాయం లభిస్తుంది. ఎవరైనా లోన్స్ కోసం అలా ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది. వారికి లోన్స్ సిద్ధిస్తాయి. ఆర్థికంగా వీరికి ఎలా ఉంటుందంటే, ఆదాయం సరిగానే ఉంటుంది కానీ వీరు ఎక్కువగా విలాసాలకి ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి విలాసవంతమైన జీవితం మీద మోజు తగ్గించుకుంటే కనుక మీకు ఈ సంవత్సరం ఆర్థికంగా లాభదాయకంగానే ఉంటుంది. కుటుంబము అలాగే భార్యాభర్తల మధ్య బాగానే ఉంటుంది కానీ ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరము. ఎందుకంటే ప్రమాదాలు, విచారము, బంధుపీడ, మిత్రపీడ ఇలాంటివన్నీ కలిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధ కూడా ఈ సంవత్సరం ఉంటుంది. ధనాదాయము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశం బాగుంటుంది. బంధుజన సంతోషము కలుగుతూ ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం మీరు అన్ని విషయాలుగా బాగుంటుంది. ఏదైనా వ్యవహారం చేయాలనుకున్నప్పుడు అది నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నుంచి మీకు మనోవ్యాకులత పెరుగుతుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి వీలైతే పంచాయుధ స్తోత్రాన్ని కానీ, ఆంజనేయ స్తోత్రాన్ని కానీ, విష్ణు సహస్రనామ పారాయణాన్ని కానీ నిత్యం అనుసంధానం చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం చాలా చక్కగా కలిసి వస్తుంది. మళ్ళీ కొత్త రాశితో కలుద్దాం. జయలక్ష్మీ నారాయణ.